మీలో ఎంతమందికి నాలా సండే బుక్ చదివే అలవాటు ఉంది? నాకైతే పేపర్‌తో పాటు బుక్ కూడా చదివేస్తాను. అది చిటికెలో. సో, ఈ వారం బుక్‌లో అయితే నేను కలర్ కోసం అయితే చూసాను. సో, రండి చూసేద్దాం. హాయ్! హలో! వెల్కమ్ టు భారతి హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఈ కలర్‌తో ట్రై చేద్దామా మరి? సో, నాకైతే హెయిర్‌కి డై వేసుకునే అలవాటైతే లేదండి. సో, ఒక్కసారైనా ట్రై చేయలేదు. ఇప్పుడైతే చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా చిన్న చిన్న బుక్స్‌లోనో అది కూడా ఈనాడు బుక్‌లోనే ఎక్కువ చూసి కొన్ని అయితే నేర్చుకుంటాను. నేను ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే, మనం సరదాగా చేసుకునే కొన్ని వంటలు గానీ, కొన్ని టిప్స్ గానీ, ఇలా ఈనాడు పేపర్‌లో గానీ, బుక్‌లో గానీ చూసి చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటాయి. చిటికెలో అయిపోతది. ఈనాడు పేపరే కాదండి, మీకు ఏ పేపర్ నచ్చితే ఆ పేపర్ చదువుకొని చూసుకోండి. పేపర్ చదివే అలవాటు మాత్రం చాలా మంచిదని నేనైతే చెప్తాను. సో, న్యూస్ కోసమనే కాదు, నార్మల్ రీడింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ వచ్చేసి ఈ కలర్, అది ఏ కలర్ వేసుకుంటున్నాను ఏంటని నేను చెప్పట్లేదు. నార్మల్ కలర్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా మెరూన్ కలర్ అనమాట. సో, నేనైతే ఈ 2 ప్యాకెట్స్ కట్ చేసేసాను. ఫస్ట్ ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఎప్పుడు కూడా కలర్ వేసుకునే అలవాటు అయితే లేదు. నేను మా వారు కూడా ఇద్దరం కూడా కలర్స్ అయితే వేసుకోం. ఎందుకంటే న్యాచురల్గానే ఆయిల్ పెట్టుకుంటాం కాబట్టి. సో, మాకు అందులోనే ఇంక్లూడింగ్ అయ్యి ఉంటుంది. హెయిర్ ఆయిల్లోనే కలర్ కూడా ఇంక్లూడింగ్ అయ్యి హెర్బల్ చేసుకుంటాను. అందుకని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నాను. మనం చేత్తో కలర్ వేసుకోకూడదు కదా! అలాగని బ్రష్ వేస్తే కరెక్ట్‌గా పట్టదు. సో, అందుకని చెప్పేసి హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటున్నాను. హ్యాండ్ గ్లౌస్ వేసుకొని చక్కగా మనం దీన్నంతటిని కూడాను ఒక చిన్న బౌల్‌లో వేసుకున్నాం కదా! మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకోవడానికి ముందు హ్యాండ్‌ని ఇలా చక్కగా టైట్ చేసుకోండి. లూజ్‌గా ఉంటే లూజ్‌గా ఉంటుంది. మనకు అంతగా కంఫర్ట్‌గా అనిపించదు. సో, చేతికైతే ఖచ్చితంగా గ్లౌస్ అయితే వేసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే కలర్ అంటేనే కెమికల్. సో, ఎప్పుడు కూడాను కెమికల్‌లో డైరెక్ట్‌గా హ్యాండ్ అయితే పెట్టుకోవడం మంచిదైతే కాదు. ఎప్పుడు చూసినా ఇలా కెమికల్ అంటున్నాననేసి అనుకుంటున్నారా? అలా ఏం అనుకోకండి. చాలా స్మెల్ అయితే సూపర్‌గా వస్తుంది. దీన్నొచ్చేసి అప్లై చేసుకుంటాను. ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాలంటే మనం రూట్స్‌తో పాటు హెయిర్‌కి కూడా ఇలా జస్ట్‌గా మొత్తం అంతా పెట్టేసుకోండి. వన్ సైడ్ పట్టుకుంటే నేనైతే హాఫ్ పార్ట్‌కి మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇది కలర్ కాబట్టి. సో, ఎంతవరకు కలర్ అయితే ఇది పడుతుందో చూడాలి కదా మరి. నేనైతే హాఫ్ పెట్టేసుకున్నాను. ఇందులో ఎక్కువైతే ఉండదు. చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఉంటుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. హెయిర్ అయితే మస్తు అనిపిస్తోంది. ఇంక నేను టోటల్‌గా దీన్నంతా ఊడ్చేసాను. పెట్టేసుకున్నాను. వేస్ట్ చేయకూడదు కదా మరి. కలర్ అయితే ఎంతవరకు వస్తుందో అనేది నాకైతే పెద్దగా ఏం అనిపించట్లేదు. కొంతవరకు అయితే కర్లింగ్ ఉంది. సో, 5 మినిట్స్ 10 మినిట్స్ ఆగుదాం. ఆఫ్టర్ దీన్ని వాష్ చేసుకొని వచ్చేద్దాం. కలర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చిటికెలో పని కదా మనకి. ఇదంతా కూడా బాయ్ బాయ్. ఇప్పుడే వస్తాను. చూసారా? నేనైతే కలర్ వేసుకున్నాను. కానీ చెప్పాను కదా, అంత కలర్ అయితే ఏం రాలేదు. ఇదంతా పెద్ద కలర్ ఏం కాదు. యాడ్స్‌కి మాత్రమే యూజ్ అవుతుంది అనుకుంటాను. సో, చూడండి, నాకైతే నార్మల్‌గా ఉండే బ్లాకే ఎక్కువ ఉన్నది. బ్రౌన్ కలర్ అయితే అస్సలేం రాలేదు. కాకపోతే ఇటువంటి చిన్న చిన్న బ్రాండ్స్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు. అది కూడా పెద్ద పెద్ద కొన్ని బ్రాండ్స్ మాత్రం హెయిర్‌కి యూజ్ చేస్తే చాలా బావుంటది. కానీ హెయిర్ అయితే మాత్రం నాకు స్ట్రైట్నింగ్ అయితే ఉంటుందబ్బా. చూడండి, చాలా చాలా దీనిగా ఉంది. ఇందాకటికి ఇప్పటికి మీకు తేడా ఉందా? పైన అయితే లైట్‌గా కర్లింగ్ అయితే ఉంది. కింద స్ట్రైట్నింగ్ అయితే ఉంది. మీకు వీడియో ఎలా అనిపించింది? నాకైతే ఇదంత యూజ్‌ఫుల్ కలర్ ఏం కాదు. సరదాగా వేసుకునేది అనేసి నేను అనుకుంటున్నాను. హెయిర్‌కి మంచి కేర్ తీసుకుంటే ఇలా బలంగా ఉంటదనమాట. మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్స్ అయితే ఎక్కువ పెట్టుకోండి. అది మీకు చాలా చాలా మంచి చేస్తది. దాంతోపాటు ఆమ్లా జ్యూస్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో తప్పకుండా కలుద్దాం. చూస్తున్నారు కదా, ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్. బాయ్.